తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులకు సంబంధించి జాప్యం తగదు. యాక్చువల్గా 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన రెండవ పిఆర్సీని ఎప్పుడు అమలు చేస్తారు, దీనికి సంబంధించి బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు. సో ఉపాధ్యాయులకు అందించాల్సిన బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని, వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె జంగయ్య ప్రభుత్వం డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో టీఎస్యూటీఎఫ్ భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేటికి నెరవేర్చలేదన్నారు. విడతల వారీగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నప్పటికీ అనేక మంది ఉపాధ్యాయులకు మెడికల్ రీయింబర్స్మెంట్, జీపీఎఫ్ఓ, పార్ట్ ఫైనాన్స్ సరెండర్ బిల్లు ఏడాది కాలంగా అందడం లేదన్నారు. 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, మెరుగైన వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి రవిప్రసాద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బిల్లులను కూడా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు. సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.